నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఉస్మానియా ఉద్యమ పతాక రామచంద్రరావుకు కాషాయ కిరీటం. ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఉస్మానియా వర్సిటీ ఉద్యమాలకు నెలవు. తెలంగాణ ఉద్యమానికే కాదు, విద్యార్థి సంఘాల పోరాటాలకు పుట్టినిల్లు ఉస్మానియా యూనివర్సిటీ. ఈ తరం వారికి విద్యార్థి సంఘాల పోరాటాలంటే పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 2 దశాబ్దాల క్రితం వరకు విద్యార్థి సంఘాల పోరాటాలు, విద్యార్థి సంఘం ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు మించి ఉత్కంఠంగా సాగేవి. ముఖ్యంగా ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి సంఘాల ప్రభావం అంతా ఇంత కాదు. నాడు విద్యార్థి సంఘాల నాయకులుగా పనిచేసిన వారే ఆ తరువాత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, వందల మంది ఐఏఎస్, ఐపీఎస్ ఇలా అనేక పదవులు చేపట్టిన చరిత్ర ఉస్మానియాకు ఉంది. ఇదంతా ఎందుకంటే ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు పేరును మోడీ షా నాయకత్వం ఖరారు చేసింది. తెలంగాణ రాజకీయ దిగ్గజాల్లో ఒకరైన ఈటెల రాజేందర్, ఫైర్ బ్రాండ్ నేతలు అరవింద్, డీకే అరుణ తదితరులను కాదని రామచంద్రరావును ఎంపిక చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రావు గురించి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఎన్ రామచంద్రరావు అంటే న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు. కానీ విద్యార్థి రాజకీయాల్లోనే రామచంద్రరావు ఒక సంచలనం. అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977 నుండి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో BA చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్. ఉస్మానియా వర్సిటీ పరిధిలోని నివాసం ఉండేవారు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహాగా దూరంగా ఉండేవారు. కానీ రామచంద్రరావు మాత్రం ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లతో నేరుగా తలపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. 1975 నుంచి 95 వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డాగా మారిన సమయం. రాడికల్స్ హవా నడుస్తున్న సమయంలోనే వారికి ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో రామచంద్రరావు ఉన్న సమయంలో ఏకంగా నక్సలైట్లు అక్కడకు వచ్చి రామచంద్రరావుపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్ళు చేతులు విరక్కొట్టి వెళ్లారు. దాదాపు 2 నెలల పాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు ఆ తరువాత రాడికల్స్ కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటాలు చేశారు. విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై అటు రాడికల్స్ తో పాటు ఇటు పోలీసుల చేతుల్లోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. ఓవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు MA, LLB పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, నగర ఉపాధ్యక్షుడిగా సేవలను అందించారు. 1986లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన జిల్లా కోర్టులు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలను అందించారు. 1986లో బీజేపీలో చేరి హైదరాబాద్లోని రవీంద్రనగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేశారు. BJYM రాష్ట్ర కార్యదర్శిగా, నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2015లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్న రావు ఎంపికపై బీజేపీ సీనియర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.